హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మరి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు. సో, ఏపీ అనే కాదు, తెలంగాణ స్టేట్‌కి సంబంధించి కూడా సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఆహ్, పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది గుండెకాయ లాంటిదనమాట. సో, సర్వీసు పెన్షనరు తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు పీపీఓ అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పెన్షన్ మార్పుల కోసము, వీటన్నిటి కోసము పీపీఓ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, అటువంటి పీపీఓ గనక మిస్ అయితే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, మొదటగా ఏపీ గవర్నమెంట్ పెన్షనర్లకు పీపీఓ గనక మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ పొందడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాము. సో, ముందుగా పెన్షనర్‌కు చెందిన పీపీఓ కనిపించకపోతే ఇక దొరకదు అని మనము నిర్ధారించుకున్నట్లయితే, అటువంటి పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ లేదా వారి వారసులైనా కావచ్చు, డూప్లికేట్ పీపీఓ కోసము జిల్లా ట్రెజరీ అధికారిని పెన్షన్ పొందుతున్నటువంటి సబ్ ట్రెజరీ అధికారి ద్వారా ఒక దరఖాస్తునైతే పంపించాలి. అంటే మన ఎస్టీఓ ద్వారా డీటీఓకు దరఖాస్తునైతే పంపాలి. దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు అంటే మన ఏరియాకు సంబంధించిన పోలీసు స్టేషన్‌లో మన యొక్క పీపీఓ మిస్ అయిందని, అంటే ఎలా మిస్ అయింది? వెదర్ అది దొంగిలించబడిందా? లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నామా? ట్రావెలింగ్‌లో పోగొట్టుకున్నామా? లేదంటే ఎక్కడైనా వేరే ప్లేస్‌లో పడిపోయిందా? లేదంటే అది కాలిపోయిందా? ఇటువంటిది ఏదైనా కావచ్చు. అలా మనము అది చాలా ముఖ్యమైనది కాబట్టి ట్రేస్ చేయమని కోరుతూ ఒక కంప్లెయింట్ అయితే ఇవ్వాలి. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత దానిపైన పోలీసులు విచారణ చేసి, ఇక దొరకలేదంటే దొరకలేదు అని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దీన్ని మనము తీసుకోవాలి. పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని, లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు ఫ్యామిలీ పెన్షనర్‌కు అవసరమైందని కారణం ఏదైనా సరే డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా రాస్తూ, డూప్లికేట్ ఇప్పించమని ఒక తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి, అందులో సర్వీసు పెన్షనర్ యొక్క పేరు, పీపీఓ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, అడ్రెస్సు, ఆధార్ డీటెయిల్స్, చివరగా తీసుకున్నటువంటి పెన్షన్ వివరాలు అన్నీ రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ మన యొక్క ఎస్టీఓ లేదా ఏటీఓ ద్వారా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్‌కి, డీటీఓ గారికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పోలీసు వారి నుంచి మనం తీసుకున్నటువంటి ఏదైతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉందో, సో, ఈ సర్టిఫికేట్‌ను కూడా జత చేయాలి. పీపీఓ జిరాక్సు, అలాగే బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, అలాగే నిర్ణీత ఫీజు ఒక రూ. 50 వరకు ఉంటుంది. చలానా ఆహ్, జతపరచాలన్నమాట. చలానా రూపంలో దాన్ని మనమైతే పే జేసి వీటన్నిటిని జతపరిచి మన అప్లికేషన్ ఫామ్‌తో మనమైతే ట్రెజరీ అధికారిని కోరితే పీపీఓ పోయింది, ఇక దొరకదు. భవిష్యత్తులో ఒకవేళ పీపీఓ గనక దొరికితే తిరిగి దానిని ఆహ్, స మీకు సమర్పించగలను అని అందించగలను అని వివరంగా అఫిడవిట్ రాసి మనమైతే వీటన్నిటిని ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఎస్టీఓ గారు ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఈ యొక్క ఆహ్, డీఓ యొక్క అప్లికేషన్ ఫాము తర్వాత ఈ అమౌంట్ సంబంధించి చలానా ఇవన్నీ గూడా అడ్రెస్సు, ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ పోలీస్ వారి నుంచి వచ్చినటువంటి నాన్ అవైలబిలిటీ వీటన్నిటిని సో, ఎస్టీఓ గారు పరిశీలించి, ధృవీకరించి ఇక డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చు అని నిర్ధారిస్తూ డీటీఓ గారికి ఒక ఎండార్స్‌మెంట్ రాసి పంపుతారు. సో, డీటీఓ గారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు. సో, ఇదంతా ఇలా ఉంటుంది ప్రాసెసు. సో, చలానా హెడ్స్ చూసుకున్నట్లయితే మేజర్ హెడ్ 0070, సబ్ మేజర్ హెడ్ 60, అలాగే మైనర్ హెడ్ 800, అలాగే గ్రూప్ సబ్ హెడ్ 00, సబ్ హెడ్ ఇవన్నీ మనము మెన్షన్ చేస్తూ పీపీఓ పొందాలి. సో, రూ. 50 అమౌంట్ పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ ఫర్ ఇష్యూ ఫర్ డూప్లికేట్ పీపీఓ. సో, మనకు పీపీఓ డూప్లికేట్ పొందడానికి రూ. 50 అయితే చలానా ద్వారా
చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ముందు ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో, ఈ విధంగా ఎవరైనా పీపీఓ గనక మిస్ చేసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎక్కడైనా సరే ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, డూప్లికేట్ పీపీఓనైతే పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ పెన్షన్‌కి సంబంధించినటువంటి తాజా వార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.